మీ అమ్మకి కిడ్నీ ఇచ్చారు కదా, వాళ్ళెవరో తెలుసుకుంటాను అని చెప్పి ఆది హాస్పిటల్కి వెళ్ళాడు. ఏమైందిరా అంటే ఏం మాట్లాడలేదమ్మా. ఏమైంది నాన్నగారు? హాస్పిటల్లో అమ్మకి కిడ్నీ ఇచ్చింది ఎవరో తెలిసిందా? నాకు కిడ్నీ ఇచ్చిందెవరో తెలిసిందా అంటే పల్లవిని చూస్తారేంటండి? ఇదెందుకు టెన్షన్ పడుతుంది? లేదు గుండమ్మ, అదేంటండి? తెలియకపోవడం ఏంట్రా? హాస్పిటల్లో ఆ డోనర్ ఎవరో వాళ్ళ రికార్డ్స్లో రాసే ఉంటారు కదా. అవును నాన్న, కానీ గుండమ్మకి కిడ్నీ ఇచ్చిన ఆవిడ వివరాలు బయటికి తెలియకూడదని చెప్పిందట. అందుకే డాక్టర్ కూడా తన వివరాలు ఏం చెప్పలేదు నాన్న. ఆశ్చర్యంగా ఉందండి. ఎవరైనా డబ్బు కోసం ఇలా చేసుంటే డబ్బులు అడుగుతారు. పోనీ పేరు కోసం చేసుంటే గనక మేమే కిడ్నీ ఇచ్చామని చెప్పి ఆ కృతజ్ఞతలు ఆశిస్తారు. మరి ఏం ఆశించి ఆవిడెవరో నాకు కిడ్నీ ఇచ్చింది? మా మధ్య ఏ బంధం ఉందని చెప్పి ఆవిడ కిడ్నీ నాకు ఇచ్చింది? తల్లి కూతుర్ల బంధమమ్మా. అంతకు మించిన బంధం ఇంకేముందమ్మా? అయితే గుండమ్మకి కిడ్నీ ఇచ్చిందెవరో తెలియలేదు, అంతేనా? ఏమో తెలీదు వైష్ణవి, కానీ తనెవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఎలా అండి? దానికి హాస్పిటల్ ఒక మార్గం దొరికింది. దీని వాలకం చూస్తుంటే ఖచ్చితంగా ఇదే కిడ్నీ ఇచ్చినట్టుంది. ఎలా తెలుసుకుంటావురా? ఇప్పుడు చెప్పండి నాన్న, నాకైతే హాస్పిటల్ ఒక దారి దొరికింది. తెలుసుకుందామనుకుంటే లోపల డాక్టర్ అడ్డుపడ్డాడు. కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను.